తెలంగాణ అందరికీ నమస్కారం. నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి నుంచి మేము వెళ్తా ఉంటే మధ్యలో షట్టర్లు కనబడ్డాయి. ఆ షట్టర్లలో మొత్తం పిల్లలు ఉంటే స్కూల్ డ్రెస్ వేసుకొని మరి ఏమైనా పిల్లలు షాపింగ్కి వచ్చిరా, షాపింగ్ మాల్కి వచ్చిరా అనుకున్నా నేను. కానీ తీరా షట్టర్లు చూసే వరకు కంప్లీట్గా ఎస్టీ గురుకుల పాఠశాల ఏదైతే ఉంటుందో గత 5 సంవత్సరాలుగా ఇవే షట్టర్లలో నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎంత దారుణం అంటే ఇది ఎక్కడ నేను ఇంత వింత చూడలే. చాలా దగ్గరలో బిల్డింగ్స్ చూసినా, కొన్ని బిల్డింగ్స్ ఫెసిలిటీస్ లేకపోవడం చూసినా, కానీ ఇక్కడ మాత్రం నడి రోడ్డు మీద మొత్తం షట్టర్లు, అవి కూడా చాలా షట్టర్లు ఓపెన్ ఉన్నాయి. మరి అవి క్లాస్ రూమ్స్ అని చెప్తున్నారు, పైన డార్మెటరీస్ ఉన్నాయి, ఆ వెనుక మొత్తం కంప్లీట్ డిఫరెంట్ బ్లాక్లో టాయిలెట్స్ ఉన్నాయి. అంటే పిల్లలకు స్కూల్ అనేటటువంటి ఒక ఫీలింగ్ లేకుండా మొత్తం రోడ్డు మీద ఉన్నటువంటి ఒక ఫీలింగ్ వచ్చేటట్టు ఈ ఎస్టీ గురుకుల పాఠశాల ఉన్నది. ఇది చాలా దారుణం. ఇది ప్రారంభమై 5 ఏళ్ళు అయింది. ఇక ఏ గవర్నమెంట్ ఉంది ఏంది అన్నది నేను చెప్పను. కానీ ఆనాడు ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నారో వారు ఈనాటికి కూడా 5 సంవత్సరాల నుంచి 1,06,000 రూపాయల రెంటు ప్రతి నెల తీసుకొని ఈ షట్టర్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎంత దారుణం ఇది. 5 ఏళ్ళు ఇంకా కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే ఉండే, ఇంకొక మంచి బిల్డింగ్ కట్టి మూవ్ చేయించి ఉండొచ్చు. కౌడిపల్లిలో జాగా లేనట్టు కాదు, ఇంకో దగ్గర జాగా లేనట్టు కాదు, ఆ బిల్డింగ్ ఇవ్వకుండా రెంట్ ఇచ్చారు. కానీ చాలా దగ్గరలో రెంటెడ్ ఉన్నాయి, అందులో తప్పులేదు. కానీ ఇది మరీ దారుణంగా పిల్లల సేఫ్టీకి ఇటు హైవే, స్టేట్ హైవే, ఇది ఇటు హైవే, అటు వెహికల్స్, ఇక్కడ చిన్న పిల్లలు 5 నుంచి 12వ తరగతి మధ్యలో ఉండే పిల్లలు, చాలా దారుణమైన పరిస్థితి. నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి దయచేసి. తక్షణమే ఈ ఎస్టీ గురుకుల బాలుర పాఠశాల మంచి పర్మనెంట్ బిల్డింగ్లకు పోవాలి. లేదు రెంటెడ్ బిల్డింగ్ తీసుకున్నా ఒక స్కూల్ అనే ఫీలింగ్ వచ్చేటట్టు, ఒక స్కూల్ అనే భావన వచ్చేటట్టు, సెక్యూరిటీ ఉండేటట్టు దయచేసి ప్రభుత్వం ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఈ సందర్భంలో కూడా మళ్ళీ ఒకసారి గవర్నమెంట్ అధ్యాపకులను, టీచర్స్ని మీకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. మీ ఓపిక, మీ పేషెన్సు, ఇంత వసతులు లేని బిల్డింగ్లో కూడా మీరు ఉండడం, పాఠాలు చెప్పడం, ఇక్కడ పిల్లలు సేఫ్గా ఉండేటట్టు చూడడం అంటే మామూలు విషయం కాదు. మీ ఓపికకు నా జోహార్లు. అదేవిధంగా పిల్లలతో కూర్చొని నేను భోజనం చేసిన, నాకు భయమైంది ఎట్లా ఉంటుందో ఫుడ్ అని, చూడాలి ఖచ్చితంగా అనుకున్నా. కానీ చాలా బాగుంది ఫుడ్, మంచి క్వాలిటీతోని, వేడివేడిగా పౌష్టికాహారంతో, ఎగ్ కర్రీతోని. ఇవాళ చిల్డ్రన్స్ డే కాబట్టి స్వీట్ కూడా పెట్టి చాలా బాగా పెట్టిండ్రు. కానీ ఇది చూస్తుంటే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ఖచ్చితంగా దీన్ని తక్షణమే మార్చాలి, వేరే చోటికి, సురక్షితమైన చోటికి మార్చాలి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.